అంతా ఇలా ఉంటే అన్నా క్యాంటీన్లపై అంబటి రాంబాబు బాంబు పేల్చారు. ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా అన్నా క్యాంటీన్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని అంబటి రాంబాబు అప్పుడు కూడా ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్లే. 2010 చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా చదరపు అరుగురికి 2010 2100 అని నిర్ణయించారు ముందు. తర్వాత 4585 రూపాయలు పెంచేశారు ఒకసారిగా కాంట్రాక్ట్ పెంచేసి అదనంగా 17,030 లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచేశారు. పెంచేసి 76.22 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. దీనిలో 53.33 కోట్లు పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో 31.11 కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమం. ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారో అది కూడా వాళ్ళకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది.